విచిత్రం ఏంటంటే అక్కడ గంగా నదిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకురొచ్చేదానికి వెళ్తే అక్కడ పిండాలు పెడతారు కదా. పిండాలు పట్టే చోట మనం తిరుమల సీన్ గుర్తొచ్చింది నాకు. తిరుమలలో గుండు కొడతారు కదా లోపలికి వెళ్ళే సీను. ఇంతకుముందు పాతకాలంలో ఎట్లుండేదంటే నాకు తెలిసి 2005, 2006, 2007 ఆ ఇయర్స్లో నేను తిరుమల వెళ్ళినప్పుడు ఎలా ఉండిందంటే ఇక్కడ అని పిలిచేవాళ్ళు అనమాట గుండు కొట్టేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి ఏదో కొంత కమిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆశ. ఇక్కడ కూడా సేమ్ పండితులు ఇక్కడ రా నేను పెడతాను, నేను పిండ ప్రదానం పెడతాను, నేను పిండ ప్రదానం చేస్తానని చెప్పేసి ఒకరు కొట్టుకుంటున్నారు. అమ్మ ఇక్కడ ఏం డెవలప్ అవ్వలేదండి. ఇంకా పాత పద్ధతులే ఉన్నాయి. ఒక సిస్టమ్ లేదు, ఒక సిస్టమేటిక్ దర్శనం లేదు, ఏం లేదు. అంతా ఓపెన్ టైప్ అనమాట. ఏదో నార్మల్గా ఒక ధర్మసత్రానికి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు అంతే. అంతా ఓపెన్, ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, నీట్గా అభిషేకం చేయొచ్చు నీళ్ళతోటి చేసేసి నేరుగా దర్శనం చేసుకొని ముట్టుకొని లింగాన్ని ముట్టుకొని మరీ వెళ్ళొచ్చు. అంత ఓపెన్ టైప్ అనమాట. మనకి వెంకటేశ్వర స్వామి ముట్టుకొని ఇస్తారా, కనీసం 10 అడుగు 20 అడుగుల దూరంలో పెడతారు అనమాట. మూడో గేట్లో మూడో తలుపులోనూ 4వ తలుపులోనూ ఆపేస్తారు. మన దర్శనాన్ని ఎక్కడ తీసేస్తారు అనమాట. ఇక పక్క పెట్టేస్తారు. వైకుంఠ ద్వారం అని చెప్పి మళ్ళీ స్పెషల్ దర్శనం ఇస్తారు. ఇట్లా ఉంటుంది మనకి. ఇక్కడ అట్లాంటివంతా ఏం లేవు. నేరుగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. కాశీ విశ్వనాథుడి దర్శనం. మ్యాప్ వేసుకోవాలి. నేను రూట్కి వెళ్ళాలి కదా, రూమ్కి వెళ్ళాలి కదా, మ్యాప్ తెలుసుకోవాలన్నమాట. మ్యాప్ ఇక్కడ నాకు ఐడియా రావడం లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను నేను. ఎక్కడైనా చెట్టు కింద ఆపుకొని మ్యాప్ వేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంది.